భూమి ఆకాశములకు సృష్టికర్తయు సర్వోన్నతుడవునైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ దాసుడను నీ పక్షాన్ని నిలిచాను మీ సన్నిధిలో. నీ కొరకు కొద్ది నిమిషాలు ఘనమైనటువంటి నీ పరిశుద్ధ నామ మహిమార్థమే పరిశుద్ధమైన సేవా పరిచర్లు మీ పాత్రగా వాడుకోండి. మీ పాద సేవకుని, మీ పాదదాసుని, దీన సేవకుని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ నా వందనములండి. మా స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రపురం తాలూకాలో ఓలపల్లి అని చిన్న గ్రామం. నేను కాపు కుటుంబానికి చెందినవాడిని. కానీ ఇప్పుడు ఈ రాత్రి నన్ను గురించి నేను చెప్పుకునే మాట, క్రీస్తునందు నాకు దొరికిన గొప్ప భాగ్యం, క్రైస్తవుడు అని చెప్పుకునే అవకాశం ప్రభు నాకు ఇచ్చారు. క్రైస్తవుడు అనగా క్రీస్తు నాకు నేర్పించిన మాటలేవనగా దాని యొక్క నిర్వచనం, క్రీస్తును నమ్ముకుని, క్రీస్తు మీద ఆనుకుని, క్రీస్తులో నిలిచి, క్రీస్తుతో కలిసి, క్రీస్తును పోలి, క్రీస్తు కొరకు మాత్రమే జీవించి, అవసరమైతే సాధ్యమైతే క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యే వారిని మాత్రమే క్రైస్తవులని దేవుడు నాకు నేర్పించిన విషయాలు. క్రైస్తవ్యము అంటే ఇది వేల వెర్రి కాదు, వేళకోళం కాదు, వెర్రి బాగులతనం అసలే కాదు. ఆచరణాత్మకమైనది, అనుభవపూర్వకమైనది, అర్థవంతమైనది, భావగర్భితమైనది, ఆత్మప్రేరితమైనది, ఆమోదయోగ్యమైనది, ఆలోచనకు అంతు చిక్కనది, ఆకాశం కంటే ఎత్తైనది, ఆశీర్వాదకరమైనది, ఆనందదాయకమైనది. ఇది క్రైస్తవ్యం అంటే. మా కుటుంబంలో మా తల్లి, మా తండ్రి, మేము 4 అన్నదమ్ములంగా ఉండేవారం. నాకంటే చిన్నవాడు తమ్ముడు, నాకంటే పెద్దవాళ్ళు 3 ఏండ్లు పెద్ద ఒక ఆయన, 6 ఏండ్లు పెద్ద ఒక ఆయన, 2 అన్నయ్యలు. ఇలా ఉంటుండగా మా తల్లిదండ్రులిద్దరూ హైందవ సాంప్రదాయ ప్రకారంగా చేయని పూజలు లేవు, నోములు, వ్రతాలు, తపజపాలు, తీర్థయాత్రలు, దాన ధర్మాలు ఇవన్నీ చేసేవారు, గ్రంథాలన్నీ చదువుతుండేవారు. ఇలా ఉండగా నా తర్వాత ఉన్నటువంటి మా తమ్మునికి చిన్ననాడే జబ్బు చేసింది. వారికి ఉన్న ఆనవాయితీ చొప్పున గద్దెకు వెళ్ళారు సింహాడించడానికి. నా కొండకు వస్తే నేను బాగు చేస్తానని చెప్పడం జరిగింది. ఎంతో వేప్రయాసలకు వచ్చి వేసవికాలం మండుటెండల్లో డబ్బు అప్పు చేసుకుని తీర్థయాత్ర చేశారు. తిరుపతి వెళ్ళొచ్చారు. వీళ్ళు వచ్చిన వారం దినాలకే మా తమ్ముడు చనిపోవడం జరిగింది. మరలా వెళ్ళి అడిగారు, ఏం స్వామి, ఎందుకు ఇలా జరిగింది? నీ కొండకు వస్తే బాగు చేస్తా అన్నావు కదా నా కుమారుణ్ణి అని నా తల్లి అడిగితే, నీ కర్మానికి నేను కర్తనా అని చెప్పడం జరిగింది. అక్కడ నా కర్మానికి నువ్వు కర్తవు కాకపోతే నాకు దేవుడు ఎందుకు అవుతావయ్యా నువ్వు? దేవుడు అనేవాడు కర్మ లేనివాడు, మానవులు చేసిన కర్మ నుండి విడిపించడానికి శక్తి గలవాడైతేనే కదా దేవుడు. అప్పటి నుంచి ఆమె చేసిన పూజా కార్యక్రమాలంటి మీద ఆమె మనసు విరిచేసుకుంది. ఇలా ఉంటుండగా కొద్ది కాలానికే మా నాన్నగారు కూడా ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు. నడిప్రాయం, 40 ఏండ్ల వయసు. నా వయసు 7 ఏండ్లు, మా చిన్నన్న వయసు 10 ఏండ్లు, మా పెద్దన్న వయసు 13 ఏండ్లు. ఉండడానికి ఇల్లు లేదు. మా తల్లి తండ్రి గారు మా తాతగారి ఇంట్లో ఉండేవాళ్ళు. మా మేనమావుల హక్కు. వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని కాదని లేదు, ఇల్లు ఖాళీ చేయమని లేదు, బయటికి పోమని లేదు, అద్దె కట్టమని లేదు. అది మా సొంతమైంది మేము ఉన్నంతకాలం. ఇలా ఉంటుండగా చెట్టు నరికేస్తే గూడు కూలిపోతే, పక్షులు చెదిరిపోతే ఎలా ఉంటుందో పరిస్థితి అలా అయిపోయింది మా కుటుంబ పరిస్థితి. తినడానికి భోజనం లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, నా అన్నవారు ఆదరించేవారు, పట్టించుకునేవారు లేక నిరాశ్రయులం అయిపోయాం, నిరాధారులం అయిపోయాం.
మా తల్లికి 2 చెల్లాయిలు, 4 తమ్ముళ్ళు. నా 7 ఏళ్ల వయసులో మా నాన్నగారు చనిపోయారు 4 చదువుతున్నప్పుడు. నా 10 ఏళ్ల వయసులో 6 చదువుతున్నప్పుడు నా పెద్ద మేనమామ గారు చనిపోయారు. కలకట్టాలో నేవీలో జాబ్ చేసేవారు. నా 12 ఏళ్ల వయసులో మా తల్లి తండ్రి గారు, మా తాతయ్య గారు చనిపోయారు. ఈ ముగ్గురు చిన్ననాడు నన్ను ఎంతో అతి గారాబంగా చూశారు. వారు చనిపోయిన తర్వాత వారు ముగ్గురు మీద నేను బెంగపెట్టుకున్నాను. ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమలు. చదువు మానేశాను 12 ఏళ్ల వయసులో. 7వ తరగతి పాస్ అయ్యి చదువు మానేశాను. ఇలా ఉంటుండగా మేనమామల దగ్గర చదువుకునేవాడిని. నేను కొంచెం వాళ్ళని ఇబ్బందులు పెట్టాను. ఒక రోజంతా కనిపించకుండా పారిపోయి. మా 2వ మేనమామ గారు, నువ్వు చదువుకుంటానంటే అంతనా చదివిస్తాను, నా దగ్గర ఉండు, నువ్వు ఇలాంటి పనులు చేసేలా ఉంటే మా ఇంటి దగ్గర ఉండదు, వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోతాను మావయ్య, అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. ఓలపిల్లిలో పరిస్థితులు ఏంటంటే, మా కుటుంబ భారం మా పెద్దన్న గారి మీద పడింది. ఆయన దురలవాట్లకు బానిసి కష్టాజితం ఇంటికి ఇవ్వకపోగా తల్లి మందలిస్తే ఇల్లు విడిచి దేశనిమరైపోయాడు. ఎక్కడెక్కడెక్కడెక్కడో పనులు చేశాడు. అప్పుడప్పుడు అక్కడెక్కడ మాకు సమాచారం తెలిసింది, వెళ్ళి కలిసేవాళ్ళం, చూసేవాళ్ళం. చివరికి 77వ సంవత్సరంలో, బహుశా అది మే నెల కానీ జూన్ నెల కానీ అయి ఉండాలి, నిజామాబాద్ జిల్లాలో ఆరుమూరులో ఉన్నానని ఒక ఉత్తరం రాశాడు. తర్వాత అతనికి మాకు ఇంక ఉత్తర ప్రత్యుత్తరాలు ఏమి లేకపోయినాయి. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, ఇల్లు విడిచి తిరుగువాడు గూడి విడిచి తిరుగు పక్షితో సమానుడని. అతడు ఈ రోజు భూమి మీద ఉన్నాడో లేదో చెప్పలేని పరిస్థితి. బ్రతికుంటే 76 ఏళ్ల వయసు, చనిపోతే ఇంతే సంగతి. ఓలపిల్లిలో మా చిన్నన్నయ్య, మా చెల్లి, మా తల్లి, మా నాన్నగారు చనిపోయేటప్పటికి మా చెల్లెలు మా తల్లి గర్భంలో ఉంది. మా నాన్నగారు చనిపోయిన కొద్ది రోజులకి అమ్మాయి జన్మించింది. ఈ ముగ్గురు ఉండేవారు. చిన్ననాడు ఏదో ఒకటి అది ఇది చిల్లర సరుకులు అమ్మిస్తూ ఉండేది, తినుబండారాలు, మా అమ్మగారు మా అన్నయ్య గారితో. ఆయన కష్టపడి ₹1 తీస్తే రోజు గడిచేది. ఆయన ఏ రోజు కష్టపడలేకపోతే ఆ రోజు కుటుంబం పస్తు పండుకోవాలి. మా తల్లి, మా చెల్లి, మా అన్న ముగ్గురు. ఆయనకి చిన్ననాడే దోమకాటు వల్ల కాళ్ళు ఫైలేరియా, బోధకాలు అయిపోయింది. ఆ రోజుల్లో సరైన మందులు వాడి ఉంటే ఆ కాళ్ళు అంతగా పరిణామం చెందేది కాదు. తినడానికి బొవ్వే లేకపోయిన పరిస్థితుల్లో, చేతిలో డబ్బులు లేక ఆయనకి సరైన వైద్యం జరగలేదు. నెలకి 2 నెలలకు 3 నెలలకు కాలువాపు జ్వరం వచ్చేస్తుండేది. ఆ జ్వరంతో మంచం మీద ఉండి మూలుగుతూ ఉండేవాడు. విపరీతమైన చలి, దడ, వణుకు, వెన్నుదుప్పట్లకి ఎప్పుడు ఆగని పరిస్థితి. కాలువాపు జ్వరం అంటే అది చూసే వాళ్ళకి అర్థం కాదు, అనుభవించిన వాళ్ళకే తెలుసు. కొన్నిసార్లు అపస్మారక స్థితి. ఆ పరిస్థితులన్నీ మా అన్నగారు అనుభవించారు. ఈ బ్రతుకు నేను బ్రతకలేను, నా భర్త ఉండగా నేను ఎప్పుడు గడప దాటి బయటకు వెళ్ళలేదే, పాటుపడి ₹10 తేవడం చేత కాదు. నా బిడ్డలు ఏదో పెంచి కష్టపడి నన్ను పెంచుతారనుకుంటే, పెద్దవాడు దేశనిమరయ్యాడు. ఇతని పరిస్థితి ఎలా ఉంది, అవుటివాడు అయిపోయాడు. 3వ వాడు చిన్నవాడు కదా, ఇక పని చేయలేడు. నేను ఈ బ్రతకలేని, చనిపోతానని రాత్రి మగలు ఏడుస్తూ ఉండేది. ఒక ఏడాది పాటు మా ఇంటి ముందు చల్లా ప్రకాశం గారిని కాపులే. మా నాన్నగారు పోయాక మా కుటుంబాన్ని కొంచెం ఎక్కువగా ఆదరించిన కుటుంబం. మా 2వ మేనమామ గారు ఎక్కువ ఆదరించారు. ఎప్పుడైనా మా పిండి గారుల ఇంటికి వెళ్ళి అక్కడ 2 రోజులు, అక్కడ 3 రోజులు గడుపుకుని వచ్చినటువంటి ఒక అనాథను, ఒక అనామకుడిని నేను. ఆ ప్రకాశం గారి తల్లి గారు గంగల్లమ్మ అమ్మగారని నా చిన్ననాడే, ఆమెకు 80 ఏండ్లు పైదాటినటువంటి వయసు.
భర్త చూస్తే చనిపోయాడు, బిడ్డలు చూస్తే చిన్నవాళ్ళు అయ్యారు, ఒక బిడ్డ చూస్తే దేశం నెమరైపోయాడు. ఈమె చూస్తే రాత్రి మగళ్ళు చనిపోతాను అంటుంది. ఈ బిడ్డలు నిద్రపోయే వేళలో ఏ రాత్రిలోనో ఏ చెరువులోనో ఏ బావిలోనో పడి ఏ కాళ్ళలోనో దిగిపోయి కళ్ళు మూసుకుంటే ప్రాణం కోల్పోద్ది. ఇప్పటికే తండ్రి లేని బిడ్డలు అయ్యారు. ఇక ఈ బిడ్డల సంగతి ఏం కావాలంటూ ఆమె మా తల్లిని కాపలాగా ఆడదిపాటు. వాళ్ళ ఇంట్లో భోంచేయడం, ఆమె మా ఇంటి దగ్గరకు వచ్చి మా తల్లి ప్రక్కనే కూర్చోవడం. నా తల్లి కూర్చుంటే ప్రక్కనే కూర్చునేది ఆమె, నా తల్లి పండుకుంటే ప్రక్కనే పండుకునేది. నా తల్లి లేచి అలా గడప దాటి బయటికి వెళ్తే రేయైనా పగలైనా ఆమె వెంబడి ఈ మామగారు కూడా వెళ్తుండేవారు. ఆమెకు కాపలా ఏడాదిపాటు. బైబిల్ గ్రంథంలో 68వ కీర్తన 19-20 వచనాల్లో మరణము తెప్పించుట ప్రభువైన యెహోవా వశమని రాయబడింది. ఆయనే ఆ దినాల్లో ఆ రీతిగా ప్రత్యక్షంగా ఆమెను పెట్టి పరోక్షంగా దేవుడుండి నా తల్లి ప్రాణాన్ని కాపాడాడు. నా 7 ఏళ్ల వయసులో నా తండ్రి చనిపోవడం జరిగింది. నాకు 36 ఏళ్ల వయసులో నా తల్లి చనిపోవడం జరిగింది. అంటే నా తండ్రి చనిపోయిన తర్వాత నా తల్లి ఇంచుమించు 29 ఏళ్ళు బ్రతికింది. అప్పుడే చనిపోవడం ప్రయత్నిస్తే ప్రభు ఆమెను కాపాడు బ్రతికించాడు. మా క్షేమం కొరకు, మా రక్షణ కొరకు. ఈనాటి స్థితిలో ఉన్నానంటే దేవుని యొక్క అనాదికాల సంకల్పం, ఆయన ప్రణాళిక, ఆయన చిత్తం, ఆయన ఏర్పాటు, దేవుని కృప, దయ, అనుగ్రహం, జాలి, ప్రేమ, కనికరం. నన్ను భక్తిలో పెంచిన దైవజనులు కీర్తిశేషులు పాస్టర్ జె యేసుదాసయ్య గారు లేట్ 1993వ సంవత్సరం మే నెల 17వ తేదీన వారు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. ఇప్పుడు లాంటి దైవజనులు వారి చేతుల్లో నన్ను దేవుడు పెంచాడు. 17 ఏళ్ళు వారి ద్వారా ఈ భక్తి భిక్ష పెట్టాడు దేవుడు. నాకు భూమి మీద తండ్రిని కోల్పోయిన అక్షరార్థంగా నాకు ఒక ఆత్మీయ తండ్రి గారిని ఇచ్చాడు దేవుడు, భక్తి గల దైవజనుల్ని. ఇక పరలోకంలో ఉన్నటువంటి దేవుడు నా జీవితానికి పరిశుద్ధ గ్రంథ లేఖనాల ప్రకారంగా 12 రకాలుగా తండ్రిగా ఉన్నాడు. నిన్న సమయాన్ని కొంచెం విస్తరించి మాట్లాడితే నాకు ఈ సమయం చాలదు, షార్ట్ టైంలోనే దీన్ని ముగించాలని ఆశపడుతున్నాను. ఈ మధ్యలో నేను కలుపుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళేటటువంటి వాక్యాలు ఎన్నో ఉంటాయి ప్రసంగాల టైంలో. అయితే దేవుడు మీరు నమ్మితే, అంగీకరిస్తే, అవునని ఒప్పుకుంటే, కావాలని కోరుకుంటే మన జీవితాలు 12 రకాలుగా తండ్రిగా ఉన్నాడు. మంచిది. ఇలా ఉంటుండగా మా వీధిలో క్రొత్తగా ఒక పాస్టర్ గారు వచ్చి దేవుని మాటలు చెబుతుండేవారు. మా వీధి స్త్రీలు ఎక్కువగా అభిమానించేవారు. సీతమ్మక్క అంటూ. మా నాన్నగారి పేరు రామ్మూర్తి గారు, మా తల్లి గారి పేరు సీతమ్మ గారు. మా పెద్దనే పేరు సత్యనారాయణ, మా చిన్ననే పేరు సాయిబాబు, నా పేరు వెంకటేశ్వరరావు, మా తమ్ముడి పేరు గోవిందరాజులు. కష్టకాలంలో, క్లిష్ట పరిస్థితుల్లో, ఆపద సమయంలో ఆదుకున్న వాళ్ళు ఎవరు లేకపోయారు. పిలిస్తే పలికిన వాళ్ళే లేకపోయారు. ఈ చిన్ననాటి నుంచి మా తల్లి పూజా కార్యక్రమాలు, నియమ నిబంధనలతో, ఈ మత సంబంధమైనటువంటి నిష్ఠలతో పూజా కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు చేస్తుండేది. మా వీధిలో ఎక్కువగా ఈ భక్తి కలిగినటువంటి కుటుంబం మా కుటుంబం. కాస్తంత చదువుకున్నది, ఉద్యోగాలు చేసింది మా తాతయ్య గారు, మా మేనమావలే. మా తల్లి తండ్రి గారు ఎక్స్ మిలిటరీ మ్యాను, తర్వాత ప్రొబేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. ప్రతి సుబ్బారాయుడు గారు ఉప్పాడ వారి యొక్క జన్మస్థలం. అదొక పెద్ద చరిత్ర ఉప్పాడలో ప్రతివారంటే. మా తల్లి తండ్రి గారి యొక్క పుట్టినిల్లు, పుట్టినూరు. ఇలా ఉంటుండగా మా వీధిలో అందరూ మమ్మల్ని అభిమానించేవారు. పాస్టర్ గారు వచ్చి వాక్యం చెబుతుంటే వారిని తీసుకొచ్చి మా తల్లికి పరిచయం చేసి, సీతమ్మక్క నువ్వు రాత్రి మగలలా ఏడుస్తూనే ఉంటే బిడ్డలు చెదిరిపోతారు. నువ్వు కొంచెం గుండు రాయి చేసుకుని వాళ్ళ ముఖం చూసి వాళ్ళ కొరకు బ్రతకాలు తప్పదు. యేసు ప్రభు పాపుల రక్షకుడట, రోగుల వైద్యుడట. ఈ మాటలు వింటే ఇక్కడ మనశ్శాంతి, పరలోకంలో ఆత్మశాంతి అంటున్నారు.
ఆ పాస్టర్ గారు మాటలు చెబుతారు, వింటే ఆ సాయిబాబాకి ప్రార్థన చేయిస్తే ఆ కాలువాపు జ్వరం తగ్గుద్దేమో, కాస్త బాగుంటాడేమో అని తీసుకొచ్చి పరిచయం చేశారు. మా తల్లంది, అందరి దేవుళ్ళు అయిపోయారా, అన్ని పూజలు అయిపోయినాయా, ఇంకేం మతం మిగిలిందా నాకు, ఈ మాలమాదిగోలు మాకు, ఈ అమెరికా వాళ్ళ దేవుడు మిగిలాడా, నాకు ఈ మాటలు ఏం చెప్పొద్దు అనేది. ఆ దినాల్లో కొందరు అభిప్రాయం అది, అమెరికా మతం అని లేక వేరే వాళ్ళు దేవుడని. ఆ పాస్టర్ గారి పేరు జార్జి పౌల్ గారు. ఓళ్ళపిల్లిలో సేవ చేసిన దైవజనులు, ఆయన గొప్ప దైవజనులు. ఆయన కూడా భక్తి కలిగిన దైవజనులు, పట్టుదల కలిగిన దైవజనులు. ఇప్పుడు లేరు, వారు కూడా పరలోకం వెళ్ళిపోయారు. వారి కుమారులు ఓళ్ళపిల్లిలో సేవ చేస్తున్నారు, ఘనమైన సేవ. అమ్మ, మీరు ఎన్నో గ్రంథాలు చదివారు, ఎన్నో పూజలు తీర్థయాత్రలు చేశారు, ఎన్నో ఆరాధనలు చేశారు. మా తల్లి ఏటికి ఆడదిప్పుడున్న ఏ పండుగ వదిలిపెట్టేది కాదు, ఏ నోము వదిలిపెట్టేది కాదు. చిక్కుల గౌరు నోము, చిత్రగుప్తు నోము, పసుపు కుంకుమ నోము, ఉప్పు నోము, ఇలాగనో 9 పేర్లు చెప్పేది, 9 రకాల నోములు నోసేది ఆడదిప్పుడున. ఏ పూజ పనికి రాలేదా నా తండ్రి పోయినప్పుడు, నా కుటుంబం దిక్కుమాల పరిస్థితి గురైనప్పుడు? ఏ నోములు వ్రతాలు ఉపయోగకరంగా ప్రయోజనకరంగా అనిపించలేదా? అనిపించలేదు. అసలు దేవుడు లేడండి నా జీవితానికి, దేవుడిని మాట చెప్పొద్దండి. ఆ పాస్టర్ గారమ్మ, డబ్బు ఖర్చు లేదు, మీరేం కష్టపడొద్దు, ఇప్పుడే ప్రభువుని నమ్మేసుకుని ఏదో మానేయండి, ఏదో మారిపోండి, మందిరానికి వచ్చి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం బలవంతం చెయ్యం. అప్పుడప్పుడు వస్తుంటాను, 2 మాటలు చెబుతుంటాను. మీరు చేసిన వాటికి దీనికి, మీరు చదివిన వాటికి ఈ మాటలకు ఆ తేడా ఏంటో, వ్యత్యాసం ఏంటో చూడండి అని చంటి బిడ్డకు బొవ్వ తినిపించినట్లుగా ఆ దైవజనులు మా అమ్మగారికి దేవుని మాటలు చెప్పేవారు. ఆమె మనసు బాగుంటే ఏమైనా కొంచెం వినేది, లేకపోతే అయ్యా పాస్టర్ గారు, ఈరోజు నా మనసు ఏం బాగోలేదు, మీరేం చెప్పొద్దు, వెళ్ళిపోండి అనేది. ఇలా ఉంటుండగా ఒకనాడు మా చిన్నన్నకి ఈ విపరీతంగా చలి, జ్వరం, కుదుపు, కాలువాపు జ్వరం వచ్చేసింది. ఈ బాధకాలు, ఫైలేరియా జ్వరం. ఆ సాయంత్రం మంచం మీద పడి ములుగుతున్నాడు. 2-3 దుప్పట్లు కప్పింది నా తల్లి. ఆ చలి తీరడం లేదు. వంట అయితే చేసింది కానీ జ్వరంతో ఉండి మా అన్నగారు భోంచేయలేదు. ఏంటి బిడ్డ పరిస్థితి మళ్ళీ అలా అయిపోయింది. అతని బాగుండకపోతే 2-3 రోజులు జ్వరంతో ఉండేవాడు. తర్వాత ఒక 4-5 రోజులు కానీ తేరుకునేవాడు కాదు. ఇంచుమించు 1 వారం దినాలు అతను కష్టపడలేకపోయేవాడు. ఆయన కష్టపడితే కుటుంబం గడుస్తుంది, రోజు గడుస్తుంది, కడుపు ఉండుద్ది. అతను కష్టపడకపోతే ఇక పస్తు వండుకోవాలి. మా తల్లి, మా చెల్లి, మా అన్నయ్య, నిరుపేద కుటుంబం, ఒక దిక్కుమాల కుటుంబం. ఆ రాత్రి సావిడి, మట్టి నేల, ఆ సావిడిలో చిన్న కిరసనాయల దీపం వెలుగుతూ ఉంది. మంచం మీద ఉండి మా అన్నగారు ములుగుతూ బాధపడుతూ జ్వరంతో ఉంటే మా తల్లి మంచం ప్రక్కన మోకరించి, యేసు ప్రభువా, నువ్వే నిజమైన దేవుడవా, నువ్వు దేవుడు అయితే రాత్రి నాకు కనిపించాలి. ఈ రాత్రి ఏ దేవుడైతే నాకు కనిపిస్తాడో, నాతో మాట్లాడతాడో, ఆ దేవుడే నా జీవితాన్ని దేవుడు. ఈ రాత్రి దేవుడు కనిపించకపోతే, నాతో ఎవరు మాట్లాడకపోతే నా జీవితానికి ఎప్పటికీ ఎన్నటికీ దేవుడు లేనట్టే. కానీ నా తల్లి ఓపుకున్నంత వరకు ఏడ్చేడ్చి ఆ నులక మంచం పట్టి మీద ఆ ప్రక్కనే కూర్చుండి అలాగే తలవాల్చి నెమ్మదిగా కునుకులోని జారుకుంది. మా అన్నగారు అలాగే ములుగుతూ ఉన్నాడు. మధ్యరాత్రి వాళ్ళ ఇంటి నడుకుప్ప భాగంలో సూర్యకాంతిని మించినటువంటి తేజస్సు, ప్రకాశమైనటువంటి వెలుగును చూసింది నా తల్లి. మెట్ల మీదుగా ఎత్తరైన మనుషుడు, తెల్లని శిరస్సు, తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి మనుషుడు, ఆజానుబాహుడు, తలుపు తట్టి, అమ్మ యేసు రక్తం చేయని చెప్పమ్మా, నీకు మానే స్వస్థత కలుగుద్దన్నారు. నా తల్లి త్రుళ్ళిపడి లేచింది, మెలకు వచ్చింది. నా జీవితాన్ని దేవుడు లేడనుకున్నటువంటి వేళ ఈ దేవుడే నాకు దర్శనమిచ్చి నాతో మాట్లాడాడు. కాబట్టి ఎప్పటి నుంచి ఇక మీదట నాకు యేసే దేవుడు అంటూ ఆమె విశ్వసించింది. వెలుగు దేవుడు అన్నారు. ఏ వెలుగు దేవుడు? పగటిపూట వెలుగా, రాత్రిపూట వెలుగా? ఈ 2 కళ్ళలో కనిపించే వెలుగు ఏది దేవుడు కాదు. రాత్రి వెలుగైనా, పగటి వెలుగైనా. ఇవన్నిటికీ సంబంధించి వాక్యాలను చెప్పాలి, కానీ అన్ని వాక్యాలు చెప్పే టైం లేదు. దాదాపు ఒక
8-10 వాక్యాల దాకా జ్ఞాపకం చేయవలసి ఉంది ఈ సందర్భంలో, వెలుగనే మాట మీద. కానీ టైం లేదు. ఎప్పుడైనా ఓపెన్ గ్రౌండ్లో లేదా ఏదైనా చర్చిలో నేను మీ మధ్యలో మాట్లాడే అవకాశం దొరికితే అప్పుడు అలాంటి విషయాల్ని ఈ సాక్ష్యంతో కలిపి చెప్పడానికి వీలు కుదురుద్ది. మరుసటి దినాన్ని పాస్టర్ గారిని కవరు పంపించి రప్పించి వారికి విషయం చెబితే వారు కొన్ని వాక్యాలు చెప్పి, అమ్మ దేవుడే దర్శనమిచ్చాడు, మీకు కష్టంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారని అని ధైర్యపరిచారు. అక్కడి నుంచి నా తల్లి చర్చికి వెళ్ళడం మొదలుపెట్టింది. వాళ్ళ పిల్లలు మేరా సాహెబ్ గారిని ఒక డాక్టర్ గారు ఉండేవారు మా ఇంటికి కొంచెం అలా ఖర్చు మేర దూరంలో. ఆ ఇంట్లో వారి భార్య గారి పేరు జైనబీ గారు. ఇక అక్కడి నుంచి వారు వీరు కలిసి వదిన గారు అనుకుంటూ ఎంతో కలిసిమెలిసి ఎంతో స్నేహంగా ఉంటూ ఎదురు కలిసి మందిరానికి వెళ్తుండేవారు. అలా ఉంటుండగా మా తల్లితో పాటు మా అన్నగారితో పాటు మా చెల్లెళ్ళు ఇలా ముగ్గురు వెళ్ళారు. ఒకరి తర్వాత ఒకరు రక్షణ పొందారు. కుటుంబం అలాగే కష్టాలతోటే, కరువులతోటే, కడుపు కాల్చుకున్న అనుభవాలతోటే సాగిపోతుంది. ఆ దిక్కుమాల పరిస్థితుల్లో దరిద్ర దినాల్లో అనుభవించిన సంగతులు ఎన్నో ఉన్నాయి. ఒక పూట చెప్పి టీ త్రాగి రోజంతా గడిపిన రోజు ఉంది మా జీవితంలో. రోజంతా పస్తుంటే మమ్మల్ని చూడడానికి వచ్చి ఒక సహోదరుకు రూపాయి ఇచ్చి వెళ్తే మా పరిస్థితి ఏంటో గమనించి ఆ రూపాయితో తవెన్నోకలు తెచ్చుకొని జావ కాసుకుంటే నలుగురు సమానంగా పంచుకుని తిన్న రోజు కూడా ప్రతిరోజు నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిస్తుంటాను. మధ్యలో సాక్ష్యంలో చెప్పవలసిన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. 2 పర్యాయాలు ఊరికే 2 కన్నీటి బొట్లు మాత్రమే రాల్చాను. ప్రతికూల పరిస్థితులు, విపత్కర పరిస్థితులు, అత్యవసర పరిస్థితులు. ఎక్కువ ప్రార్థన ఏం చేయలేదు. గదిలోనికి వెళ్ళాను, ప్రభువా అన్నాను. 2 నిమిషాలు ఏడ్చి ఆమేనని చెప్పి బయటకు వచ్చాను. నేను గదిలోంచి బయటకు వచ్చేటప్పటికే నా ప్రార్థనకు జవాబు దేవుడిచ్చాడు. ఆ సమయంలో నేను ఎక్కడికి వెళ్తే నా అవసరం తీరద్దో ఆ ఆలోచన నాలో పెట్టాడు. ఆ మాట నాకు వినిపించాడు. నన్ను అక్కడికి పంపించి నా అవసరం తీర్చాడు ఒకసారి. రెండవసారి కూడా అలాంటి పరిస్థితి ఎదురైతే నేను అడగక ముందే ఒక ఆయన, మీకున్న అవసరత ఏంటి, మీరు ఏ పరిస్థితులు ఇలా బాధపడుతున్నారు అని అడిగి తెలుసుకుని ఆయన ద్వారా దేవుడు నా అవసరం తీరేలా చేశాడు. ఇలాంటి సాక్ష్యాలు జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఒకసారి అయితే నా భార్య తొలి కాన్పు, అది గర్భిణి, 3వ మాసం గర్భిణి. అప్పుడు నేను వ్యవసాయ కూలీని, పనులు లేవు, తినడానికి బాగోలేదు. అది వరకే కొట్టు దగ్గర బాకీ ఉంది, మరలా వెళ్తూ అప్పివ్వరు, సరుకులు అరవివ్వరు. మధ్యాహ్నం 12 గంటల వేళప్పుడు ఈ 3వ మాసం గర్భిణిగా ఉండి నా భార్య కడుపులో నొప్పులు వచ్చి ఏడుస్తుంది. ఆమెకు కడుపు నుండి అన్నం పెట్టలేనటువంటి ఒక నిరుపేదవాడిని నేను. ఆమె నాకంటే చిన్న వయసులోనే బాప్తిసం పొందిన అమ్మాయి, 13 ఏళ్ల వయసులో. నాకంటే భక్తి కలిగిందనే చెప్పాలి. అందుకే నాతో నిలబడింది నా జీవితంలో, నా గృహంలో, నా కుటుంబంలో. ఆ రోజు సాయంత్రం గృహ దర్శనానికి వచ్చి మా పెద్దయ్య గారు, మా ఆత్మీయ తండ్రి గారు యేసుదాసయ్య గారు కొన్ని గృహాలు దర్శించి వెళ్ళిపోతూ మా ఇంటికి వచ్చి, బాబు టైం అయిపోయింది, చీకటి పడుతుంది, వెళ్ళిపోతాను, నుంచి ప్రార్థన చేస్తానన్నారు. ఆ కష్టకాలంలో, కరువు దినాల్లో నా తల్లి నాకు నేర్పించిన విషయాలు, దైవజనులు వస్తే వట్టి చేతులతో పంపకూడదని, దైవజనుల దగ్గరికి మనం వెళ్తే వట్టి చేతులతో వెళ్ళకూడదని నేర్పించిన అలవాటును బట్టి మా ప్రక్క 2 ఇళ్ళు దాటి తాటాకిల్లు అడ్డల ప్రభావతి గారిని ఉండేవారు కాపులే. అక్క అని పిలిచేవాడిని. ఆ ఇంటికి పరుగెత్తుకెళ్ళి ₹1 తెచ్చాను. అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన ముగించారు, చేతులు పెట్టాను. అయ్యగారు ప్రార్థన చేసి జేబులో పెట్టుకుని జేబులోంచి 5 కాయలు తీసి నా చేతిలో పెట్టారు. ఏంటి అయ్యగారు అంటే, ఏమో బాబు, ప్రార్థన చేస్తుంటే దేవుడు మీకు ఏమని ప్రేరేపిస్తున్నాడు. వద్దండి అయ్యగారు అన్నాను. నోరు వద్దంటోంది, మనసు కావాలని ఏడుస్తుంది. ఎన్ని రోజులైందో 5 కాయతం చూసి. నేను దైవజన్ని ఇస్తున్నాను బాబు, ఉంచండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఈ ₹5 పెట్టుకెళ్ళి కొట్టు దగ్గర సరుకులు తెస్తే నా భార్య వంట చేస్తే భోజనం చేసిన రోజు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. ప్రతిరోజు ఏడుస్తూ దేవుని స్తుతిస్తాను వేకువజామున. నా గతకాలపు చరిత్ర అంతా నా కళ్ళ ముందుకు తెచ్చుకుంటాను. ప్రతి వేకువజాము ప్రార్థనలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటాను.
69వ కీర్తనలో 30-31 వచనాల్లో కీర్తనకారుడు రాస్తున్నాడు. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన ఘనపరచదను. ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడి కంటెను అది యెహోవాకు ప్రీతికరము అనే వాక్యం ఉంది. కృతజ్ఞతాస్తుతి. కార్యములు జరగకముందు విశ్వాసం కావాలి. కార్యాలు జరిగిన తర్వాత జీవితాంతం మరిచిపోకుండా, మానకుండా, విడవకుండా ప్రతిరోజు అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అవసరమయ్యింది. అది నా జీవితానికి అభ్యాసం చేశాడు దేవుడు. ఇలా ఉంటుండగా నన్ను కూడా మందిరానికి నేను చదువు మానేసి మా తల్లి దగ్గరికి వచ్చేసాను. మా మేనమామ గారి దగ్గర నుంచి మా తల్లి బాధపడింది. పెద్ద నెల అయిపోయాడు, చిన్న పరిస్థితి ఎలా ఉంది, నువ్వు చదువుకుంటే ఇలా చేసావు అని బాధపడింది. ఇంకా అక్కడి నుంచి దురలవాట్లకు, దుష్ట సాంగత్యాన్ని పాల్పడ్డాను 12 సంవత్సరాల వయసులోంచి. స్నేహితులతో త్రాగుడు, వ్యభిచారం ఈ 2 మినహాయించి మిగిలినటువంటి చెడు అలవాట్లన్నిటికీ బానిసనైపోయాను ఆ చిన్న వయసులోనే, 12 ఏళ్ల ప్రాయంలోనే. ఇక పోతే శ్రమ జీవితం అంటారా, 16 సంవత్సరాలు అజ్ఞాతవాసం, అరణ్యవాసం. ఏమేం పని చేశానో అన్నీ విడమర్చి విపులంగా చెప్పడానికి టైం లేదు. ఎప్పుడైనా ముఖాముఖిగా మిమ్మల్ని కలిసే అవకాశం ప్రభు నాకు ఇస్తే అప్పుడు ఆ సంగతుల్ని చెప్పగలను, మీతో పంచుకోగలను. చేయని పని లేదు, తిరగని ప్రాంతం లేదు. 16 సంవత్సరాలు అన్ని రకాల పనులు చేశాను. ఇలా ఉంటుండగా నా తల్లి కనిపించిన ప్రతి దైవజనులకు, కనిపించిన ప్రతి ప్రభు బిడ్డలకు చేతులెత్తి దండం పెట్టేది. అయ్యా, మా చిన్నబ్బాయి పేరు వెంకటేశ్వరరావు అండి. మా 2వ కుమారుడు సావ్యాబు, అతనికి పేరు సామ్యుల పేరు పెట్టారు దైవజనులు. ఆయన పర్లేదు, ఇక ఆడబిడ్డ, మేము 3 మందిరానికి వెళ్తున్నాం. మా చిన్నబ్బాయి మాట విండు, సరిగా పనికి వెళ్ళడు, ఇంటి పొట్టు వాకులు పొట్టు లేకుండా తిరుగుతుంటాడు. దైవ భయం లేదు, దైవభక్తి లేదు, మందిరానికి రాడు, ప్రార్థన చేయడు, మాట వినడు, బైబిల్ చదవడు. ఇదండి మా చిన్నబ్బాయి పరిస్థితి. కాస్త ప్రార్థన చేయండి బాబు అని కనిపించిన ప్రతి ఒక్కరు దండం పెట్టి కోరుకునేది నా తల్లి. ఇది దేవుని యొక్క అనాది కాల సంకల్పం నా జీవితంలో. దేవుని కృప, ఎందరో పరిశుద్ధుల ప్రార్థన, నన్ను భక్తిలో కనిపించిన మా ఆత్మీయ తండ్రి గారి యొక్క కన్నీటి ఆశీర్వచనం. నా తల్లి నేను ప్రభువుని తెలుసుకోకముందు 12 ఏండ్లు, ప్రభువుని తెలుసుకున్న తర్వాత మరలా ఒక 13 ఏండ్లు, ఇంచుమించు 25 సంవత్సరాలు నా తల్లి ఈ క్రైస్తవ భక్తి జీవితం జీవించింది. 20 సంవత్సరాలు ఇనుప కులంలో కాలిపోయింది. కడుపు నిండా భోజనం లేక, కట్టుకోవడానికి మంచి బట్టలు లేక. అయినా నిరాశ పడలేదు, నిరీక్షణ కోల్పోలేదు. ఎందుకు నమ్ముకున్నాం ఈ దేవుణ్ణి, ఈ భక్తి ఎందుకు చేస్తున్నాం అని విసుగు చెందలేదు. ఈవేళ రేపు ఈ కష్టాలు తీరుతాయి, ప్రభు కనికరిస్తాడు, మంచి రోజులు వస్తాయని విశ్వసించేది. అలాగే ఆమె పడిన ప్రయాసకు, ఆమె కాచిన కన్నీళ్లకు, ఆమె చేసిన ప్రార్థన, ఆమె భక్తి విశ్వాసాలకు ఆ ప్రతిఫలాన్ని పూర్తిగా చూడలేకపోయింది, అనుభవించలేకపోయింది. ఆమె చివరిలో ఒక 5 సంవత్సరాలు కాస్తంత కడుపు నిండా భోంచేసి కొంచెం మంచి బట్టలు కట్టుకుని నెమ్మది అనుభవించింది. నా తండ్రి గారు పోయాక 29 సంవత్సరాలు బ్రతికింది ఆమె. ఈ ప్రభువులో 25 సంవత్సరాలు సుమారుగా జీవించింది. 90వ సంవత్సరం అక్టోబర్ నెల 28వ తేదీ ఆదివారం సాయంత్రం 5:25 ఆమె పరలోకం చేరిపోయింది. ఆమె సాక్ష్యం అది. ఇక మా అన్నగారు, మా ఆత్మీయ తండ్రి గారు యేసుదాసయ్య గారి ద్వారా సేవా పరిచయలోనికి నడిపించబడడం జరిగింది. రాజమండ్రిలో బిషప్ జోసఫ్ అయ్య గారికి మా అన్నగారిని దైవజనులుగా అప్పగించారు మా ఆత్మీయ తండ్రి గారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే సహవాసంలో కొనసాగుతున్నారు ఆయన. రాజమండ్రి బైబిల్ ప్లేస్లో పాస్టర్ కె సామ్యుల్ గారు, కాలు వాపు ఉంటుంది, బాధకాలు. ఆయన స్వయాన మా అన్నగారు, నా మీద 3 ఏళ్ళు పెద్ద ఆయన సంగతి అది. ఆయనకి ఒక కుమారుడు, కుమార్తెను కాకినాడ చేశారు. కుమారుడిని సేవలు పెట్టారు. ఆయన ఠాగూరుపాలెం అనేటటువంటి ఆ గ్రామంలో చిన్నగా పరిచయలో కొనసాగుతున్నాడు. అది మా అన్నగారి విషయం. ఇక మా చెల్లెల్ని నిడదవోలుకి 7 కిలోమీటర్ల దూరంలో కాటికొట్టేశ్వరం అనే గ్రామంలో కొనతాల నాగేశ్వరరావు గారు, ప్రభుదాస్ గారు, నాగేశ్వర గారి పేరు జాషువా గారు, ప్రభుదాస్ గారు వారి తమ్ముడు గారు, జయరాజు గారు 3వ వాడు, 3 అన్నదమ్ముల వారు. ఆ కుటుంబంలో ప్రభుదాస్ గారికి మా చెల్లెల్ని చేయడం జరిగింది. వారంతా భక్తి గల కుటుంబం, పెద్ద సాక్ష్యం ఉంది కాటికొట్టేశ్వరం గ్రామంలో. అంతా చెప్పే సమయం కాకపోయింది. ఆ కుటుంబంలో ఇప్పుడు జాషువా గారు సేవ చేస్తున్నారు.
వారి కుమారులు సేవ చేస్తున్నారు, వారి చిన్నోళ్ళు గారు సేవ చేస్తున్నారు. ఆ కుటుంబం అంతా కూడా ఎంతో భక్తిలోనూ సేవా పరిచయలో ఉన్నారు. అది మా చెల్లెత్తవారి కుటుంబం సంగతి. నేనైతే ఈ చెడు అలవాట్లన్నింటిలో ఉండి మా తల్లి మందిరానికి రమ్మంటే అమ్మ ఏదో నోటుకు వచ్చిన జవాబుల్లో చెప్పేసేవాడిని. అన్నీ ఇప్పుడు చెప్పలేని టైం లేదు. మొత్తం 75వ సంవత్సరం ధవళేశ్వరం గ్రామంలో బ్యారేజీ దగ్గరలో అగ్రహారం అనే ఏరియా ఉంది. అక్కడ మామిడాడ పాటి మీద తాడి వెంకటకృష్ణారెడ్డి గారిని కాంట్రాక్ట్ గారు పీడబ్ల్యూడి బిల్డింగ్స్ కాంట్రాక్ట్ చేసి ఆ బిల్డింగ్స్ కట్టిస్తే నేను అక్కడ మామిడాడి నుంచే వాటర్ మేస్త్రులు వచ్చారు. అక్కడ గుమ్మాల కిటికీలు అవన్నీ చేయడానికి నేను వారికి వంట పని చేయడానికి కుదిరాను. అక్కడ 2 మాసాల 15 రోజులు పని చేశాను. వంట పని అయిపోయిన మేస్త్రులు వెళ్ళిపోయారు. మా యజమాని వెంకటేశ్వరరావు, అప్పుడు నా పాత పేరు వెంకటేశ్వరరావు, ఇంకో 15 దినాలు ఉండు, నా చిన్న చిన్న పనులు ఉన్నాయి, చక్క పెట్టుకుంటాను, బిల్డింగ్ ఖాళీ చేసేద్దరం వెళ్ళిపోదాం అన్నారు. సరే అండి అయ్యా అని ఉన్నాను. దూరంగా అక్కడొక ఇల్లు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, నన్ను పలకరించి పరామర్శించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, నా కష్టం కలిగి తెలుసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇలా ఉంటుండగా అక్కడ నా మూలవ్యాధి వచ్చింది. కిరసనాల స్టవ్ అంట వేడి ఎక్కువైపోయి మూలవ్యాధి వచ్చింది. చిన్ననాడు పల్లెటూరు ప్రాంతంలో మా గ్రామంలో నేను విన్న మాట ఏంటంటే ఇది కాని వ్యాధని, మందులకు సాధ్యం కాదని, ఆపరేషన్ కూడా లొంగదని, ఇలాంటి వ్యాధి ఉన్న మనిషి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుందని, ఎప్పుడన్నా ఎక్కడన్నా కోప పడితే చిరాకు పడితే ఇతరులు ఏదైనా చూసి ఇదన్నా మూలశంకర అని అసహించుకుంటారు. ఇలాంటి కాని వ్యాధి వచ్చింది నా జీవితానికి. నా బ్రతికి ఇలాగే చిటికి మరణించాలేక నా జీవితం ఇంతేనని విసిగి వేసారి వాపోతున్న స్థితిలో కన్నీళ్లతో దుఃఖంతో ఉన్నాను నేను. అలాంటి పరిస్థితుల్లో బయటికి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకున్నా అంటే పుస్తకాలు పిచ్చోండి. చిన్నప్పటి నుంచి ఏ పుస్తకం కనిపించినా 2-3 గంటల్లో చదివేసేవాడిని, బైబిల్ మినహా. ఇప్పుడు బయటకు వెళ్ళడానికి వీలు లేదు. తాళం వేసుకుని వెళ్తే నా యజమాని వస్తారేమో, ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు, వస్తారో రారో తెలియదు. వస్తే అర్ధగంట గంట ఉండి వెళ్ళిపోతారు. ఆయన వచ్చినప్పుడు నేను తలుపు తెలుసుకుని రెడీగా ఆయన కోసం ఎదురు చూడకపోతే నేను వచ్చానయ్యా నువ్వు లేవు ఆ టైంకి, నా పని పాడైందని బాధపడతారు, కోపపడతారని ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళడానికి వెళ్ళని పరిస్థితుల్లో చిక్కుపడ్డాను. బట్టల పెట్టి దగ్గరికి వెళ్ళి నిరాశగా బట్టల పెట్టి తలుపు తెరిచి చూస్తున్నాను. దాంట్లో చిన్న బైబిల్ గ్రంథం ఉంది. గిడియోను సంస్థ వారు ప్రచురించిన క్రొత్త నిబంధన గ్రంథం. లావుగా పొట్టిగా ఎర్రగా ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు దాని యొక్క రూపురేఖలు మారినాయి, కొంచెం పొడుగ్గా వెడల్పుగా చేశారు. మరి ఆ సంస్థ ద్వారా ఇలాగున్న క్రొత్త నిబంధనలు ఎందరికో పంచిపెట్టబడుతూ ఉండగా ఆ క్రొత్త నిబంధన గ్రంథాలను చదువుతూ మార్పు చెందేటటువంటి వారందరూ ఉన్నారు, నాకు తెలియదు. నేనైతే ఆ క్రొత్త నిబంధన గ్రంథం ద్వారా మార్పు చెందినటువంటి మనిషిని. నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అది. నా ఓల్డ్ లైఫ్ ఏంటో చెప్పాను ముందు, ఇప్పుడు నా లైఫ్ టర్నింగ్ పాయింట్ చెబుతున్నాను. ఆ తర్వాత న్యూ లైఫ్ ఏంటో చెబుతాను. సాక్ష్యం అనగా కంటితో చూచినది విన్నది జీవితంలో అనుభవించింది, దాన్ని సాక్ష్యం అంటారు. సాక్షి అంటే కంటితో చూచినవాడు అని అర్థం, సా ప్లస్ అక్షి. నేను చెప్పేది జీవితపు వాస్తవిక గాథ, నేను అనుభవించినటువంటి బాధ. ఇది కథ కాదు, కల్పితం కాదు, కళ అసలే కాదు. ఆ పెట్టి తలుపు తీర్చి చూస్తే చిన్న బైబిల్ కనిపిస్తోంది. నా బట్టలు పెట్టి సర్దుకుంటప్పుడు నా తల్లి పెట్టిలో పెట్టింది ఈ గ్రంథాన్ని. అమ్మా నేను బైబిల్ చదవనని తెలుసు, నువ్వు ఎందుకు పెడుతున్నా పెట్టిలో, మర్యాదగా చెప్తున్నాను, తీస్తావా లేదని కొల్లారి చేస్తాను నా తల్లి మీద. నా తల్లి కన్నీళ్ళు కార్చి, బాబు నువ్వు చదవద్దు, నీ పెట్టిలో ఉంచు అంది. మరీ మొండి పట్టు పట్టకూడదు, ఎంతైనా తల్లి చెబుతుంది కదా అని. దిక్కుమాలిన దరిద్రుని పరికుమాలిన పాపిని కనిపించే నా తల్లిలో ఉండి కన్నీళ్లు కారుస్తూ యేసుని బ్రతిమలాడుతున్నాడు. ఇంకా 2 మాసాల 15 రోజుల తర్వాత నాకేం ప్రమాదం ముంచుకొస్తుందో అది ముందే ఎరిగిన దేవుడు నన్ను వెంబడిస్తున్నాడు. ఆ పుస్తక రూపంలో ఎందరో పరిశుద్ధుల ప్రార్థన రూపంలో నన్ను వెంబడిస్తున్నాడు. ప్రత్యక్షంగా ఆ పరిశుద్ధ గ్రంథము, పరోక్షంగా ఎందరో పరిశుద్ధుల ప్రార్థన నన్ను వెంబడిస్తున్నాయి. దాన్ని తీసి చూశాను. మాటలు ఏంటో ఆకర్షణీయంగా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి, ఎప్పుడు చదవలేదు. ఆ పెట్టి దగ్గర నిలవబడి 4 పేజీలు చదివాను. బాగుంది. సావిట్లో తీసుకెళ్ళి కూర్చుని ఒక పగలు రాత్రి చదివేటప్పటికీ నాలో ఉన్న బాధ తగ్గడం మొదలుపెట్టింది. ఏంటి చిత్రంగా ఉంది, మూలవ్యాధి మందులు సాధ్యం కాదు, ఆపరేషన్ లొంగదంటారే. ఈ పుస్తకం చదువుతుంటే తగ్గుతుందే బాధ.
4 రోజుల్లో పూర్తిగా కంప్లీట్గా చదివేశాను. పుస్తకం పూర్తి అయిపోయింది. నా బాధ పూర్తిగా పోయింది. ఆ మహాదేవునికి మహిమ కలుగును గాక. 119వ కీర్తనలో 50వ వచనంలో, నీ వాక్యమును బ్రతికించున్నది, నా బాధలు ఏదే నాకు నెమ్మది కలుగు చేయొచ్చుంది అంటున్నాడు కీర్తనకారుడు. ఇలాంటి వాక్యాలు ఎన్నో టకటకమని చెప్పగలను. బ్రేకులు లేని బండి ఆగని ప్రవాహం బల దగ్గర నిలబడితే. చిన్న పెద్దగా 30 కీర్తనలు కంఠస్థ చేయించాడు దేవుడు. కళ్ళు మూసుకున్న గంటలో కీర్తనని అప్పగించగలను. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయము, యెషయా 53వ అధ్యాయము, ప్రకటన 1, 4, 5 అధ్యాయాలు ఇవన్నీ కంఠస్థ. రాత్రి పండుకునే ముందు 12 కీర్తనలు చదువుకొని కళ్ళు మూసుకుని పండుకుంటాను. ఉదయం లేచింది మొదలు 4 మోకరిస్తాను, 7 గంటలకు ప్రార్థన ముగిస్తాను. ఆ మధ్యలో మొత్తం ఈ కంఠస్థ చేసిన కీర్తనలన్నీ కూడా మోకాల ప్రార్థనలో కంఠస్థ చదువుకోవడం అలవాటు చేశాడు దేవుడు. మా ఇంట్లో టీవీ లేదు, మా ఇంటికి పేపర్ రాదు. నోరు విప్పితే నా నోట్లో దేవుని మాటలు వస్తాయి. రాజకీయం అంటే వినను, మాట్లాడను. క్రికెట్ అంటే ఇప్పుడు నా కళ్ళతో చూడలేదు. దేవుడు, బైబిల్, భక్తి, మందిరం, సువార్త, పరిచర్య, ప్రార్థన, ఆరాధన ఇవే నా జీవితానికి అభ్యాసం చేశాడు దేవుడు. చర్చలు అడుగుపెట్టింది మొదలు. ఎప్పుడైతే నా బాధ తగ్గిపోయిందో మోకరించాను, ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నీ మాటలు ఎంత శక్తి ఉంది, ఎంతకాలం తెలియక మూర్ఖించి తిరిగాను. మందిరానికి వచ్చేస్తాను ప్రభువా, నేను నమ్ముకుంటాను. నీళ్ళు ఎంత శక్తి ఉందో తెలుసుకోవాలి అని ప్రార్థన చేసుకున్నాను. ఇంటికి వెళ్ళిపోయాను. మా తల్లికి వార్త చెప్పాను. నా తల్లి సంతోషించింది. ఓ ప్రక్క మరో ప్రక్క ఏడ్చింది. ఎంతకాలం ప్రార్థన జవాబు దొరికిందని. పూర్తి బైబిల్ కొనుక్కోవడానికి డబ్బులు లేనటువంటి నా దిక్కుమాల జీవితంలో నేను మారటమే చాలని మా తల్లి 50 రూపాయలకి ఖరీదైన ఇత్తడి బింది తాకట్టు పెట్టి అర్జెంటుగా 11 రూపాయలకి పూర్తి బైబిల్ కొని నా చేతులు పెట్టింది. ఆ చిన్న బైబిల్లో ఒక ప్రేమ కానుక నా తల్లి నాకు ఇచ్చింది. ఈ పెద్ద బైబిల్ ఇదొక ప్రత్యేకమైనటువంటి ప్రేమ కానుక. అది చదివితే నా వ్యాధి పోయింది, ఇది చదివితే నా జీవితం మారిపోయింది. ఇది మతం కాదండి, పరలోకానికి మార్గం. యేసు ఎవరిని ప్రశ్నిస్తే ఎన్ని చెప్పమంటారు? ఇదే సభాముఖంగా స్టేజ్ మీద అయితే మీకు ఎన్నో చెప్పి ఉండేవాడిని. కానీ క్లుప్తపరుస్తున్నాను, 10 నిమిషాల్లో ముగించాలన్న మాటలు. ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సమస్త మెరిగినవాడు, సమస్తమును సాధ్యమైనవాడు, సదాకాలం ఉన్నవాడు, సర్వోన్నతుడు, సర్వోన్నతమైన స్థలముల్లో నివాసం చేయుచున్నవాడు, సర్వలోకాన్ని దేవుడు, సర్వలోకాన్ని రాజు, సర్వజీవులకు ఆహారం ఇచ్చేవాడు, సర్వాధిపతి, సర్వ సైన్యాధిపతి, సమస్తమున జీవాధారకుడు, సర్వలోకనాథుడు, సర్వకృపానిధికు ప్రభువు, సర్వవ్యాపి, సర్వ జగద్ రక్షకుడు, సకల చరాచర సృష్టి స్థలే కారణభూతుడు, సర్వకాల సర్వావస్థలందును సమస్త మనుషులకును సహాయకుడుగా ఉండి సత్య మార్గము నడిపించే నిత్యదేవుడు, నిత్య జీవానికి వారసులుగా చేసే సత్యదేవుడు. ఇక చెప్పమంటారా? కామ పురుషాపులు లేకుండా, బ్రేకులు లేకుండా చెప్పే వాక్యాలు బైబిల్లోంచి ఎన్నో నా నోట్లోంచి వచ్చేటట్టుగా చేస్తుంటాడు దేవుడు. ఇక నా స్వీయ జీవితానుభవంలో నేను చెప్పేది ఏంటంటే, యేసు ఎవరయ్యా అంటే పాపిని పరిశుద్ధుడిగా చేస్తాడు, బానిసని అధికారిగా చేస్తాడు, పనికి మానవాన్ని ప్రయోజకులుగా చేస్తాడు, రాయి వంటి జీవితాన్ని రత్నంగా మారుస్తాడు, మసిబొగ్గు లాంటి బ్రతుకును మణిగా ప్రకాశింపజేస్తాడు, గొంగలి పురుగులాగా అందరి చేత అసహించుకునబడే జీవితాన్ని అందరి చేత ఆకర్షించబడే సీతకు ఒక జీలుగా మారుస్తాడు, దుర్వాసన కొట్టే పాప పెంకుల జీవితం 10 చేత నిషేధించబడినటువంటి బ్రతుకు 10,000 మంది 10,000 మంది కాలు కోరుకునేట్టుగా పరిమళ వాసన గలదిగా చేసినటువంటి వాడు. ఇంకా ఉన్నాయి చెప్పవలసిన విషయాలు. చర్చిలో అడుగుపెట్టాను, నా పాపాలు ఒప్పుకోవడం మొదలుపెట్టాను. దేవుడు చూపించిందల్లా ఒప్పుకుంటున్నాను, క్షమిస్తున్నాడు. ఒకరోజు ఒక అరగజం పొడుగు వాటర్ పైప్ లైన్ మొక్క, ఇనుప గొట్టం మొక్క ప్రార్థనలో కనిపిస్తుంది. ఏంటి ప్రభు అంటే, నువ్వు ఎక్కడ దొంగతనం చేస్తే తీసుకెళ్ళి అక్కడికి అప్పగించరమ్మని చెప్పాడు దేవుడు. మా స్వగ్రామం ఓలపల్లిలో తొండాపు శ్రీరామూర్తి గారిని రెడ్ల కుటుంబంలో పాలేరుతనం చేశాను నేను. ఆ ఇంట్లో చిన్న చిన్న దొంగతనాలు, ధనధాన్యాలు, వెండి బంగారాలు కాదు. ఆ స్టోర్ రూమ్లో ఉలవలు, పెసలు, మినువులు, బియ్యం, నువ్వులు ఇలాంటివి కొంచెం 2 కొంచాలు దొంగిలించి షావుకారులకు అమ్మి చెడు అలవాట్లు ఖర్చు పెట్టిన పాపిని దొంగని. వస్తు రూపంలో ఇది ఒకటే ఉండిపోయింది మా ఇంట్లో. ఇది పట్టుకెళ్ళి అప్పించరమ్మన్నాడు దేవుడు. అమ్మో, నా వల్ల కాదు. 2 ఏళ్ళు నటించాను మొక్క మీద, చాటును దొంగను, మొక్క మీద యథార్థంగా నటించాను. ఈ వస్తువు నేను బట్టికెళ్ళి అప్పగింది, నేను దొంగనని చెప్పుకున్నాను, ప్రార్థన మానేశాను. మరలా మన్నాడు అదే జరిగింది, 3వ నాడు అదే జరుగుతుంది. తప్పనిసరి పరిస్థితిలో గొట్టం తీసుకుని ఏడుస్తూ వెళ్ళాను. ఏం చెప్పాలో తెలియదు ప్రభు, ఆ నోటికి మాటలు రావు, ధైర్యం చాలదు, నువ్వే నాతో ఉండి నడిపించని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుని వెళ్ళాను.
రైతు గారు లేరు, భార్య గారు ఉన్నారు, నాగుబాయి గారు. ఏంటి వెంకటేశ్వరరావు ఛానల్కి వచ్చావు అన్నారు. వారి దగ్గర పాలెడతాను మానేసి 4 ఏళ్ళు లేనప్పటికీ ఈ గొట్టం చూపించి ఏడుస్తున్నాను. అయ్యయ్యో ఏడిస్తే నాకేం తెలుస్తుంది అని మనసులో మాట ఏంటో, నీ కడుపులో బాధ ఏంటో చెప్పాలి. కానీ చెప్పాను, విషయం చెప్పాను. ఇది మీ ఇంట్లో దొంగిలించి పెట్టుకెళ్ళిపోయానమ్మా, ఇప్పుడు నేను క్రైస్తవుని అయ్యాను, మా ఇంట్లో దొంగ వస్తువులు ఉండడానికి వీల్లేదు. ఆ రోజుల్లో మా తల్లి మందలించింది, ఇలాంటి వస్తువులు తేకూడదు, ఇంట్లో పెట్టకూడదని. కానీ అప్పుడు నేను క్రైస్తవుని కాదు కాబట్టి ఎదిరించి మొండితనంగా బండతనంగా ఇంట్లో పెడితే ఇప్పుడు దేవుడే బలవంతంగా బయట పెట్టిస్తున్నప్పుడు దాన్ని, ఈ వస్తువు మీదమ్మా అని చెప్తే, నువ్వు మా ఇంట్లో దొంగతనాలు చేసావా, నేను నమ్మనే అన్నారు. ఈ వస్తువు మీదో కాదో చూసుకొని నేను చేతిలో పెట్టాను, మాదే అన్నారు. వస్తువు మీది, మీరు నాకు ఇచ్చారేమో లేదు, ఇది మా ఇంట్లో ఉంది, మరి దొంగతనం కాక ఇంకేముంది, దొంగతనమే. అమ్మ ఇదొకటే కాదు, ఇలాంటి వస్తువులు మీ ఇంట్లో దొంగిలించి తీసుకెళ్ళి పట్టుకెళ్ళి ఇలా చేశాను, అదంతా చెల్లించాలి బైబిల్ లెక్కల ప్రకారంగా, నిరుపేదను మీ కాళ్ళ దగ్గర క్షమాపణకి వెళ్ళడానికి వచ్చానంటే, ఏం తెలుసో తెలకో ఏం చేస్తూ చేసేవాళ్ళే. కానీ వెంకటేశ్వరరావు చర్చికి వెళ్తే ఇలా మారిపోతారా? నేను ఎప్పుడు ఎవరి దగ్గర ఇలాంటి మాటలు వినలేదు, ఇది నాకు క్రొత్తగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. నువ్వు అప్పుడు తప్పులు చేస్తే చేసావు, కానీ ఇప్పుడు ఇలా మారిపోయావంటే నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషించారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకా 2-3 చోట్ల జరిగాయి. ఈ విధంగా 75 నవంబర్లో చర్చిలో అడుగుపెట్టించాడు దేవుడు నన్ను. 76 జూన్ 20న బాప్తిసం పొందడం జరిగింది. ఈ 6 మాసాల్లో నా లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చేశాడు దేవుడు, జీవిత విధానాన్ని పూర్తిగా మార్చేశాడు. పాత రోత బ్రతుకు నుండి విడిపించాడు దేవుడు. అయితే ఇక్కడ మారు మనసు అనే మాట చెప్పాలి, అది పెద్ద సబ్జెక్టు, గంటలు రోజులు చెప్పాల్సిన విషయం. అది ప్రసంగాల్లో చెప్పాల్సిన విషయాలు, సాక్ష్యంలో అది చెప్పడానికి టైం చాలదు, వీలు కుదరదు. ఎప్పుడైనా ముఖాముఖిగా మనం కలుసుకుంటే అప్పుడు మారు మనసు అంటే ఏంటో చెబుతాను. ఏ పరిస్థితుల్లో నేను బాప్తిసం పొందానో అప్పటి నుంచి ఎప్పటిదాకా నా జీవితం ఏ స్థితిలో ఉందో, ఇప్పుడు నేను దేని కొరకు ప్రార్థన చేసుకుంటున్నానో, ప్రయత్నం చేస్తున్నానో, ప్రయాసపడుతున్నానో, పరిగెడుతున్నానో, అదంతా అప్పుడు చెబుతాను ఆ సందర్భంలో. మొత్తానికి బాహ్య సంబంధమైన అలవాట్ల నుంచి విడుదల పొందాను. అంతరంగ స్వభావం అయితే పూర్తిగా మారలేదు, అది మారాలని తెలియదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొంచెం కొంచెంగా మార్పు జరుగుతూ ఉంది. ఇంకా 100% అని చెప్పలేను మారు మనసు విషయంలో. అది రహస్య జీవితంలో మారు మనసు కావాలి, అంతరంగ స్వభావంలో మారు మనసు కావాలి, బాహ్య సంబంధమైన ప్రవర్తనలో మారు మనసు కావాలి. అది ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది, అర్థమవుతూ ఉంది. అర్థమయ్యే కొలిది దిద్దుకుంటున్నాను, కడుక్కుంటున్నాను, ఒప్పుకుంటున్నాను, చెడుతనాన్ని కడుక్కుని శుద్ధి చేసుకుంటున్నాను, క్షమాపడుకుంటున్నాను. ఇంకా ప్రసంగం రూట్లోకి వెళ్ళిపోతున్నాయి మాటలు, ఆపేస్తాను, ప్రసంగం చేయను, ఇప్పుడు ప్రసంగం టైం కాదు. మొత్తాన్ని నా జీవితాన్ని మార్చాడు. ఆ చెడు స్థితి, పాడు స్థితి, పాప స్థితిని జీవించాడు. క్రమంగా మందిరానికి వెళ్తున్నాను. 76 జూన్ 20 బాప్తిసం పొందాను, రక్షణ పొందాను. 5 ఏళ్ళు విశ్వాసగా జీవించాను. ఒక 2000 రూపాయల రుణ సమస్యల్లో చిక్కుపడ్డాను. నేను ఈ సేవకు వచ్చే ముందు 2 సంవత్సరాలు 6 మాసాలు ఆడబిడ్డలు బట్టలు, కుట్టిన బట్టలు, రెడీమేడ్ బట్టలు వ్యాపారం చేశాను. అప్పుడు 2000 రూపాయలు అప్పు అయింది నేను నా భార్య బ్రతకడానికి. నా భార్య తొలి కానుపు సమయం పుట్టింటికి వెళ్ళింది, ఒంటరిగా ఉన్నాను ఇంట్లో. దేవుడి దగ్గర ఒక రోజు ఉపవాసం ప్రార్థన చేసుకుంటాను మొదలుపెట్టాను. ఒక రోజుకి ఏం చెప్తాడులే దేవుడు అని 2 రోజులు చేశాను. 2వ రోజునే ఒక ప్రశ్న ఎదురైంది. నిన్న ఒక రోజు అయిపోయింది, వేళ 2వ రోజు, రేపుతో 3 రోజులు అయిపోద్ది. నీ ప్రార్థన జవాబు రాకపోతే నువ్వేం చేస్తావు? అంతరాత్మలో ప్రశ్న ఎదురైతే, జవాబు రాకపోతే ఇదే కట్టుకు ఉపవాసం. ఇప్పుడంటే వయసు మళ్ళీ ఓపిక తగ్గిపోయి ఎంగిలి ఉపవాసాలు చేయవలసి వస్తుంది. ఒక పూట తినేయటం, ఒక పూట ఉపవాసం ఉంటున్నాం. దాన్ని నియమం అంటారు, ఉపవాసం అనకూడదు. ఒక భోజనం, ఒక టిఫిను, లేదా 2 టిఫిన్లు, ఒక టిఫిన్, ఒక భోజనం, ఇలాంటివన్నిటిని నియమాలు అంటారు. ఉపవాసం అంటే ఏ టైంలో ఉపవాసం ప్రతిష్ఠించుకున్నామో, ఏ టైంలో ముగిస్తామని అనుకున్నామో, మధ్యలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకూడదు, అది ఉపవాసం అంటే. అలాగా 7 రోజులు చేశాను. ఇంటి దగ్గర నేను చంద్రపిల్లలాగా వెళ్ళిపోయాను సైకిల్ వేసుకుని. 3వ రోజు బాబు ఏంటి సంగతి అన్నారు. ఇదండి అని చెప్పాను. చర్చిలో కూర్చోమన్నారు. అయ్యగారు ఉదయం సాయంత్రం నా దగ్గరికి వచ్చి నాకు ఏవో విషయాలు చెబుతుండేవారు. 5వ రోజు రాత్రి నాకు దర్శనం వచ్చింది. అంతకుముందు రాత్రి ఉరుములు, మెరుపులు, గాలి ఇవన్నీ కనిపించే, ఏ మాట వినిపించలేదు, ఏ స్వరం వినిపించలేదు, ఎవరు కనిపించలేదు. 5వ రోజు రాత్రి నా ఆత్మీయ తండ్రి గారిలాగా నా ఎదురుగా ఫుల్పిట్ మీద కూర్చుని మా ఆత్మీయ దైవజనులు, బాబు జాన్ రత్నం, నా కుమారుడా, నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు అన్యాయం చేయడు, ధైర్యంగా ఉండు, లూకాసు వార్త 20వ అధ్యాయం చదవమన్నారు. మెలకు వచ్చింది, చదివాను, నాకేం తెరలేదు. దైవజనుల మందిరంలోకి వచ్చారు, వారికి ఈ విషయం చెప్పాను.
లూకా సువార్త 20వ అధ్యాయం చదివించారు. ఇది నా సేవా దర్శనం, సేవా పిలుపు. ఆ అధ్యాయం అంతా మత నాయకులకు, యేసయ్యకు తర్క వితర్కాలు, వాదోపవాదాలు. బాబు, ఈ అధ్యాయం ప్రకారంగా దేవుడు మిమ్మల్ని సేవకు పిలుస్తున్నాడు. మీ సేవలో కూడా ఇలాంటి ప్రశ్నలు ఎదురవచ్చు. కానీ దేవుడేం వాళ్ళ ముందు ఓడిపోలేదు, విజయం పొందాడు. మీకు తోడుగా ఉండి పరిచయలో వాడుకుంటాడు. మీరు ఇష్టపడితే సేవలో ప్రవేశపెడతా ఉన్నారు. ఆ రీతిగా నేను సేవ సమర్పించుకోవడం జరిగింది. 80 నవంబర్ నెలలో 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 7 దినాల ఉపవాస ప్రార్థన, 25వ తేదీ రాత్రి దర్శనం జరిగింది. 7 దినాలు పూర్తిగా ఉపవాసం చేసి ముగించుకున్నాను. జనవరిలో రాజమండ్రిలో బైబిల్ ప్లేస్లో బిషప్ గారికి అప్పగించారు నన్ను. వారితో కలిసి ఒక 17 మాసాలు మాత్రం నేను సేవా పరిచయలో ఉండటం జరిగింది. కొన్ని కారణాంతరాల వల్ల వారిలోంచి నేను వేరయ్యాను. ఈ ఔరంగాబాద్ గ్రామం అదంతా ఎలా వచ్చాను ఏంటని చెప్పడానికి ఇంక టైం లేదు, ముగించేస్తున్నాను నేను. మొత్తానికి ఏమైతే ఆ రోజుల్లో ఒక 6 సంఘ పెద్దలు ఇక్కడి నుంచి ఔరంగాబాద్ చింతపిల్లాకు వచ్చి 6 మాసాలు అనేక సార్లు మా ఆత్మీయ తండ్రి గారిని అడిగారు, జాన్ రత్న గారిని మా కోసం సేవకు పంపించాలి మా ఊరని. అలా అడిగి పట్టుబట్టి తీసుకురావటం జరిగింది. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో, ఈ జిల్లాలు మారిపోయినాయి అనుకోండి, దీన్ని కూడా ఇప్పుడు ఈస్ట్ గోదావరి అంటున్నారు. ఆ రోజుల్లో అయితే పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ప్రక్కన కొవ్వూరు మున్సిపాలిటీలో వార్డిది ఔరంగాబాద్ అని చిన్న గ్రామం. తెలియక అనేకులు ఔరంగాబాద్ అంటే ఎక్కడో మహారాష్ట్ర అనుకుంటారు. 81 జూన్ 16 రాత్రి ఓలపిల్లిలో బయలుదేరి 17 ఉదయానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ అడుగుపెట్టింది అది. ఇక్కడి నుంచి 91లో మల్లైపేట నడిపించాడు. మల్లైపేటలో కూడా అక్కడ దేవుడు సేవ ప్రారంభించాడు. 91 నుంచి అక్కడ కూడా చిన్న మందిరం కట్టించాడు. ఔరంగాబాద్లో ఒక మందిరం, మల్లైపేటలో చిన్న మందిరం, చిన్న చిన్న మందిరాలు. అక్కడి నుంచి రేలంగి భాస్కర్ రావు గారిని నామవరంలో వారి తల్లిదండ్రులు రేలంగి శ్రీరాములు గారు, మంగాయమ్మ గారు, ఇప్పుడు ప్రభువులో వారి పేర్లు వేరు. వారి ద్వారా అక్కడ మేము సేవా పరిచయం స్టార్ట్ చేయడం జరిగింది. నామవరం, పాత నామవరం, చింతల నామవరం అంటారు. అది 90 నుంచి 99లో అక్కడ మందిరం పెట్టడం జరిగింది. వారే 6 సెంట్లు స్థలం ఇచ్చారు. మొదట తాటాకు పాకి వేసాం, తర్వాత దాన్ని సిమెంట్ రేకుగా మార్చాం. మొన్న 22వ సంవత్సరంలో దాన్ని కొంచెం పెద్ద బిల్డింగ్గా దేవుడు మార్పు చేర్పులు చేయించాడు. అలా జరుగుతుంది సేవ. తర్వాత మహబూబ్నగర్ జిల్లా షాద్ నగర్లో ఎస్ఓ డేవిడ్ గారిని దైవజనులు సేవ చేస్తున్నారు. గొప్ప దైవజనులు, గొప్ప సేవ. వారికి 8 సంఘాలు ఉన్నాయి. వారి చేతిలో కొందరు దైవజనులు ఉన్నారు. ఇంచుమించు రమారమి వారి ద్వారా అక్కడ జరుగుతున్న సేవ ఒక 6 దైవజనులు, 20 సంఘాలు. వారు మా ఆత్మీయ కుమారులు. వారు సేవకు వెళ్ళిపోతూ ధవళేశ్వరంలో ఒక 200 గజాల సైట్ కూడా నా పేరును పెడితే అది 2012, 2013లో మందిరం కట్టాం. 13లో మే నెలలో దాన్ని ఓపెనింగ్ చేసాం. ఈ విధంగా ఇప్పుడు 4 మందిరాలు, 4 సంఘాలు ఆరాధనలు జరుగుతున్నాయి. నేను చిన్ననాడు అల్లచిల్లరగా తిరిగే రోజుల్లో ఇంటి పట్టు వాకుల పట్టు లేకుండా ఈదులంబడి తిరుగుతూ అరలంబడి దొలుతూ తల్లి మాట వినకుండా పనికి వెళ్లకుండా ఉండే రోజుల్లో ఒక అరుగు మీద పడుకుంటే ఒకరోజు ఒక పెద్ద ఆమె, ఆ రోజుల్లో వయసు ప్రకారంగా నాకు అమ్మమ్మ నానమ్మ అవుద్దావిడి, నా చేపట్టుకుని అరుగు మీద నుంచి కిందకి ఈడిసి మా ఇంటికి తీసుకెళ్ళింది. రారా మీ అమ్మతో చెప్తాను, దిక్కుమాలడా, బాబు చచ్చిపోయాడు రా, అమ్మంటే భయం లేదు, పెద్దలంటే భయం లేదు, లక్ష్యం లేదు, దేవుడు అంటే భయం లేదు, నిన్ను ఎవడు పెంచి పెద్ద చేసి నీకు ఎవడు పెళ్లి చేస్తాడు రా, బ్రతికే నీతో బ్రతిక అని నా ప్రక్కన ఉమ్మేసింది. కానీ ఈరోజు 2 అమ్మాయిలని ఇచ్చాడు దేవుడు, 2 అబ్బాయిలని ఇచ్చాడు. నా డేట్ ఆఫ్ బర్త్ సెప్టెంబర్ 2, 1954. నా మ్యారేజ్ డేటు 77 ఆగస్టు 18. సేవలో నేను రక్షణ పొందింది 76 జూన్ 20. దేవుడు నన్ను ఔరంగాబాద్ గ్రామం సేవకు తెచ్చింది 81 జూన్ 17. ఇవి లెక్కలు. మా పెద్దమ్మాయి పేరు దైవకృప. వాళ్ళకి 2 ఆడబిడ్డలు. మా 7 కిలోమీటర్ల దూరంలో చంద్రవరం అనే గ్రామంలో దైవజనులు జి డేవిడ్ రాజు గారు, ఆ భార్య భర్తలుగా ఆ బిడ్డలు, ఆ కుటుంబం దేవుని సేవా పరిచయంలో కొనసాగుతున్నారు. తర్వాత మా పెద్ద అబ్బాయి పేరు కృపాదానం. అతనికి 2 అబ్బాయిలు, నాతో కలిసి సేవ చేస్తున్నాడు. మా పెద్ద అబ్బాయి, 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి 8వ తరగతి, ఒక అబ్బాయి 6వ తరగతి చదువుతున్నారు. తర్వాత చిన్న అబ్బాయి పేరు కృపోదయం. 2 బిడ్డలు, అబ్బాయి అమ్మాయిని. ఆ అమ్మాయి 1వ తరగతికి వస్తుంది, ఇక అబ్బాయి 3వ తరగతి చదువుతున్నాడు. ఆఖరుగా అమ్మాయి సత్యకృపా సంపూర్ణ. అమ్మాయి పేరు ఖమ్మం జిల్లాలో కోదాడ దగ్గర 20 కిలోమీటర్ల దూరంలో రామాపురం అనే గ్రామంలో
ఆయన పేరు పాత పేరు హరికృష్ణ గారు, ఇప్పుడు పేరు అయితే జీవన్ గారు. ఆయన సిమెంట్ ట్రాన్స్పోర్టరు. అది కంప్యూటర్ ద్వారా ఆ బంధుత్వం రావటం జరిగింది. వారికి మా చిన్న అమ్మాయిని ఇచ్చి వివాహం చేసాం. వారికి కూడా అబ్బాయి అమ్మాయిని, చిన్న చిన్న బిడ్డలు 3వ తరగతి 1వ తరగతి చదువుతున్నారు. వారేమో సిమెంట్ బిజినెస్లో సాగుతా ఎక్కువగా దేవుని మందిరాలకు, దేవుని సేవా కార్యక్రమాలకి, దైవజనులకు, నిరుపేదలకు చేయూతనిచ్చి సహాయ సహకారాలు అందించాలంటూ, ఆయనకు వచ్చే ఆదాయంలో సగభాగం ఈ విధంగా దైవ సేవలో ఖర్చు పెట్టాలంటూ, ఆ విధంగా దేవుని సేవకు రాకపోయినా దేవుని సేవా పరిచర్లు కొనసాగుతున్నారు, ఒక ప్రక్కన బిజినెస్ చేసుకుంటూ. ఇది మా కుటుంబ చరిత్ర, మా యొక్క సేవా పరిచర్య విధానం. ఇంకా చెప్పవలసిన విషయాలు అనేకంగా ఉన్న సమయాన్ని బట్టి ఇక్కడితో నా మాటలు ముగించుకుంటున్నాను. మా ఆత్మీయ తండ్రి గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాక వారికి 3 కుమారులు 5 కుమార్తెలు, అందరూ సేవా పరిచర్లు ఉన్నారు, ఒక్కరు మినహా. వారు ఇంజనీర్ గారు, వారు రిటైర్మెంట్ అయిపోయారు. నిడుమోలు కృష్ణా జిల్లా డాక్టర్ సిహెచ్ దేవసింహయ్య గారు మా ఆత్మీయ తండ్రి గారికి పెద్దల్లుడు గారు, వారి భార్య గారు, మా ఆత్మీయ తండ్రి గారి పెద్ద కుమార్తె గారు సుగుణ దేవసింహం గారు. వారింట్లో 8 బిడ్డలు, వారంతా పరిచర్లో ఉన్నారు. ఇప్పుడు మా ఆత్మీయ తండ్రి గారు పరలోకి వెళ్ళిపోయాక దేవుడు మాకిచ్చిన మా ఆత్మీయ నాయకులు జే పీటర్ వరప్రసాద్ బాబు గారు, ఆనాడు భక్తికి ప్రతిరూపం మా ఆత్మీయ తండ్రి గారు, ఈనాడు ప్రేమకు ప్రతిరూపం మా ఆత్మీయ నాయకులు. నేను బ్రతికున్నంత వరకు, నా బంధువులు ఊపిరినంత వరకు 2 మాటలు చెప్పక తప్పదు. మా సహవాసంలో ఒక ముఖ్యమైన దైవజనులు ఉన్నారు, ఫిలిప్ గారిని, జగంపేటలో సేవ చేస్తున్నారు. ప్రార్థనకు ప్రతిరూపం ఆయన. ఈ విధంగా మా ఆత్మీయ తండ్రి గారు 13 ఏళ్ల వయసులోనే మారు మనసు పొంది రక్షణ పొందిన దైవజనులు. వారి సాక్ష్యం ఎంతో గొప్పది. ఎన్నో కష్టాలు, శ్రమలు, కన్నీళ్ళు, చింతపిల్లల ఆకు దగ్గర 4 సంవత్సరాలు భయంకరమైనటువంటి పోరాటంలో, చావో బ్రతుకో తెలియనటువంటి పరిస్థితుల్లో దేవుడు దైవజనులను కాచి కాపాడి ఈ సేవా పరిచయను కొనసాగిస్తున్నారు. మా సహవాసం పేరు స్వతంత్ర విశ్వాస పెంతెకోస్తు సంఘము. ఇప్పుడున్న మా నాయకుల పేరు జే పీటర్ వరప్రసాద్ బాబు గారు. 65 మంది సేవకులు ఉన్నాం మా సహవాసంలో. ఒక 12 మంది భర్తలను కోల్పోయిన భార్యలు సేవకు రాండున్నారు, ఒక 5 సువార్తికి రాండున్నారు. ఇలాగ నుంచి మించిగా 80 మంది కలిసి మేము విధంగా మా నాయకులు సలహా మేరకు సహాయ సహకారాలు పొందుతూ పరిచర్లో కొనసాగుతున్నాం. ఇది నా జీవిత క్లుప్త సాక్ష్యం. ప్రభు చిత్తమైతే నేను బ్రతికుంటే, అక్కడ ఆలస్యం అయితే సభాముఖంగా మిమ్మల్ని కలుసుకోవాలని ఆశపడుతూ, మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనసారా హృదయపూర్వకంగా నా ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఇలాగెంతో వ్యయప్రయాసలు కూర్చి విజయవాడ నుంచి ఉదయం నుంచి అలిసి శ్రమించి మా మధ్యకు వచ్చి రికార్డింగ్ చేసుకుని వెళ్తున్న రాజు గారికి నా ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటూ, ఈ సాక్ష్యాన్ని ప్రభు అనేకుల రక్షణార్థమే, ఆయన మహిమార్థమే ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ మధ్య నుంచి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.